Yeah, Sanjay sir, could I do that? Yes, please. See, we can. Sure, sir. Please. No, only Billa. మాల్ టైంకి డెలివరీ అయిపోద్ది కదా. కెన్ హాయ్ హలో చూసారు కదా, దాంట్లో ఇక హీరో ఏమన్నాడంటే వీ క్యాన్ అన్నాడు. అంటే దానికి అర్థం ఏంటంటే మనం చేయగలమని. సెకండ్ క్లిప్లో బిల్లా ఏమంటాడంటే క్యాన్ అంటాడు, అంటే నేను చెయ్యగలనని. సో కెన్ అంటే అర్థం ఏంటంటే మనం చేయగలిగే పనులు, మన యొక్క శక్తి సామర్థ్యాన్ని తెలియజేస్తుంది. కెన్ అంటే నువ్వు ఏ పని అయితే చేయగలవో దానిని కెన్ ఉపయోగించి చెప్తాం. సో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐ క్యాన్ డూ ఇట్ అంటే నేను చెయ్యగలను. ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ మాట్లాడగలను. ఐ కెన్ స్పీక్ తెలుగు, నేను తెలుగు మాట్లాడగలను. ఐ క్యాన్ గో టుమారో, నేను రేపు వెళ్ళగలను. ఐ క్యాన్ డ్రైవ్ మై కార్, నేను నా కారు నడపగలను. అంటే నువ్వు నడపగలవు, అది మన యొక్క శక్తి సామర్థ్యాన్ని తెలియజేస్తుంది. దెన్ ఐ క్యాన్ ఫినిష్ దిస్ వర్క్, నేను ఈ వర్క్ ఫినిష్ చేయగలను. ఐ క్యాన్ అచీవ్ మై గోల్స్, నేను నా లక్ష్యాలను సాధించగలను. ఐ క్యాన్ బై దిస్ హౌస్, నేను ఈ హౌస్ కొనగలను. అంటే మన యొక్క శక్తిని, మనం చేయగలిగే పనుల్ని ఇది తెలియజేస్తుంది. హీ క్యాన్ డూ ఎనీథింగ్, అతను ఏదైనా చేయగలడు. షీ క్యాన్ కుక్ ఫుడ్, తను ఆహారం వండగలదు. వీ క్యాన్ ప్లే క్రికెట్, మేము క్రికెట్ ఆడగలము. దే క్యాన్ అటెండ్ ద మీటింగ్, వాళ్ళు మీటింగ్కి అటెండ్ అవ్వగలరు. యూ క్యాన్ గో, మీరు వెళ్ళొచ్చు. అంటే మీరు వెళ్ళొచ్చు, ఇంటర్వ్యూలో జనరల్గా అంటుంటారు కదా యూ క్యాన్ గో అని, మీరు వెళ్ళొచ్చు. మ్యాన్ క్యాన్ అచీవ్ ఎనీథింగ్, అంటే మనిషి అనేవాడు ఏదైనా సాధించగలడు. విలేజెస్ క్యాన్ వర్క్ హార్డ్, గ్రామస్తులు చాలా కష్టపడి పని చేయగలరు. ఐ క్యాన్ గో మై సెల్ఫ్, నేను నా అంతటా వెళ్ళగలను. సో చూసారు కదా క్యాన్ ఎలా ఉపయోగిస్తాం. సో సేమ్ క్యాన్కి నాట్ పెడితే కెనాట్ అంటారు. దాన్ని ఏమంటారంటే మనం చెయ్యలేని పనులు అన్నమాట, మన వల్ల సాధ్యం కాని పనులని కెనాట్తో చెప్తారు. ఇవి చాలా సింపుల్గా ఉంటుంది. ఐ కాంట్ డ్రింక్ ఆల్కహాల్, మనం జనరల్గా పార్టీస్లో కూర్చుంటే ఏమంటాం, ఐ కాంట్ డ్రింక్ ఆల్కహాల్, నేను ఆల్కహాల్ మద్యం తాగలేను. ఐ కాంట్ కమ్ టు ఆఫీస్ టుమారో, ఫర్ ఎగ్జాంపుల్ మనకు సిక్ అయింది, నేను రేపు ఆఫీస్కి రాలేనని చెప్పాలి. ఐ కాంట్ కమ్ ఆఫీస్ టుమారో. సో నేను మీకు డబ్బులు ఇవ్వలేను, ఫ్రెండ్ మిమ్మల్ని అడిగారు డబ్బుల కోసం, నా దగ్గర డబ్బులు లేవు, ఇవ్వలేవు. సో ఏమని చెప్తాం, ఐ కాంట్ గివ్ యూ మనీ, సో నా దగ్గర మనీ లేదు కాబట్టి నేను మనీ ఇవ్వలేను. ఐ కాంట్ కుక్, జనరల్గా అందరూ ఏం చెప్తారు, నాకు వంట రాదంటారు. సో దాన్ని ఏమంటామంటే మన ఇంగ్లీష్లో ఐ కాంట్ కుక్, నేను కుక్ చేయలేను. ఐ కాంట్ వెయిట్ ఫర్ యూ లాంగ్ టైమ్, నేను నీ కోసం చాలా కాలం వేచి ఉండలేను. సో ఐ కాంట్ బై దిస్ డ్రెస్, ఫర్ ఎగ్జాంపుల్ డ్రెస్ కాస్ట్లీగా ఉంది, మనం దాన్ని కొనలేము. దాన్ని ఇంగ్లీష్లో ఎట్లా చెప్తాం, ఐ కాంట్ బై దిస్ డ్రెస్. దెన్ షీ కాంట్ డ్రైవ్ స్కూటీ, తనకి డ్రైవింగ్ రాదు, దాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి, షీ కాంట్ డ్రైవ్ స్కూటీ. హీ కాంట్ రీడ్ వెల్, అతను బాగా చదవలేడు. దే కాంట్ గో టు కాలేజ్, వాళ్ళు కాలేజీకి వెళ్ళలేరు. వీ కాంట్ స్పెండ్ మోర్ మనీ, మేము ఎక్కువ మనీ అనేది స్పెండ్ చేయలేము. ఫర్ ఎగ్జాంపుల్ పార్టీస్లో ఉన్నాం, మన దగ్గర అంత మనీ లేదు, ఏమని చెప్పాలి దాన్ని ఇంగ్లీష్లో, వీ కాంట్ స్పెండ్ మోర్ మనీ, మేము అంత మనీ స్పెండ్ చేయలేము. షీ కాంట్ లివ్ వితౌట్ ఫోన్, ఇది జనరల్గా ప్రతి ఒక్కరికి అన్వయిస్తుంది, ఎవరు ఫోన్ లేకుండా లేరు కాబట్టి వాళ్ళు ఎలా చెప్తామంటే షీ కాంట్ లివ్ వితౌట్ ఫోన్, తను ఫోన్ లేకుండా ఉండలేదు. హీ కాంట్ అటెండ్ ద మీటింగ్, తను మీటింగ్కి అటెండ్ అవ్వలేదు, సో వేరే వర్క్ ఉండి. ఈ విధంగా కెనాట్ ఉపయోగించి మనం చెయ్యగలిగే పనులు, మనం చెయ్యలేని పనులు చాలా ఈజీగా చెప్పవచ్చు అన్నమాట. వీటిని ఉపయోగించి మీరు కొన్ని సెంటెన్సెస్ అనేది తయారు చేయండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. థ్యాంక్ యూ.